విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ పాల ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో చైర్మన్ తలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఇది క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అని అన్నారు. తమ ఫ్యాక్టరీలో పనిచేసే క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ పాల ఫ్యాక్టరీ మేనేజర్, సూపర్వైజర్, ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. రాయి వేయమన్నాడు, కానీ వాళ్ళందరూ మంచోళ్ళండి, మనలాగా తొందరపడేవాళ్ళు కాదు. గట్టిగా తప్పుడు కొడదాం, గట్టిగా తప్పుడు కొడదాం. సంవత్సర శుభాలని బిడ్డలకు దయచేయమని. దీంట్లో ఒక మంచి ఈ ప్రదేశంలో ప్రభు ఖచ్చితంగా ప్రతి గడపలో ప్రతి ప్లేస్ లో కూడా భగవంతుడు ఆ రూపంలో ఆశీస్సులు అందిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ రకంగానే ఈ యూనియన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అందరం కలిపి, ఒక వ్యక్తి కాదు, అందరం కలిపి సంఘటితంగా పనిచేయడం వలన ఏదైతే భగవంతుడు ఆశిస్తాడో, సంఘటితంగా పనిచేయడం వల్ల యూనియన్ లో చాలా సంక్షోభాలని అవలేలుగా ఎదుర్కోగలిగాం. అందరూ ఆనందంగా ఉన్నాం. సంఘటితంగా కలిసి చేసినటువంటి ఎటు పనులైనా సరే భగవంతుడు ఆ 10 మంది ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటారు. 10 మంది కలిసి పని చేస్తే ఏదైనా సరే సంక్షోభాలను చాలా అవలేలుగా ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితుల్ని ఈ ప్రాంతంలో యూనియన్ లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ రకంగా భగవంతుడు ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, మనందరం కూడా ఆ రకంగా కూడా ప్రయాణం చేస్తూ ఇంకా భవిష్యత్తులో మన యూనియన్ అభివృద్ధిలో కానీ, మన అందరి జీవితాల అభివృద్ధిలో కానీ యేసు ప్రభువు మన ఆశీస్సులు మన అందరికీ కూడా ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఆశిస్తూ పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.